కమాండ్ కంట్రోల్లో సిట్ అధికారులు భేటీ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో ఫోన్ ట్యాపింగ్ పై సిట్ బృందం చర్చిస్తోంది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కూడా అధికారులు చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ లోని సిట్ బృందం భేటీ అయ్యారు. అయితే విసి సజ్జనార్ నేతృత్వంలోని ఏదైతే ఈ భేటీ అయితే కొనసాగుతుందో, అయితే ముఖ్యంగా ప్రధానంగా సిట్ విచారణపై అంటే ఇప్పటి వరకు కూడా ఇటు మొదట అంటే ప్రణీతరావు నుంచి సంబంధించుకుంటే ఇటు సంతోష్ రావు వరకు కూడా జరిగిన విచారణకు సంబంధించి ఈ భేటీలు అయితే చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు కేసీఆర్ కి సంబంధించి అంటే నిన్న కేసీఆర్ కి 160 సిఆర్పిసి కింద సిట్ అధికారులు నందినగర్ లో తన నివాసం దగ్గర నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఆ నోటీసులో కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్నారు. ఈ విచారణకు సంబంధించి కేసీఆర్ నిన్న సాయంత్రమే ఏదైతే సిట్ అధికారులకు మరో లేఖ రాశారని మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలోని అలాగే బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే బీఫామ్ ఇచ్చే నేపథ్యంలోని బిజీగా ఉన్నందున మరొక డేటు ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులకు లేఖలో పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి సిట్ అధికారులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ భేటీలో కూడా కేసీఆర్ కి నోటీసులు మరొకసారి ఇవ్వడానికి గల సంభాషణ సంబంధించి కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం ఈ భేటీ అయితే కొనసాగుతుంది. అసలు మరొక నోటీస్ అంటే ఇప్పటికే ఇటు కేసీఆర్ లేఖ రాసిన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు కూడా మరొక డేట్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అయితే దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ కూడా ఇప్పుడు ఏదైతే సిట్ అధికారులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కేసీఆర్ కి ఎలాంటి నోటీసులు సర్వ్ చేయాలి, అయితే విచారణ ఏ విధంగా చేయాలనే దానిపై ప్రస్తుతం ఈ భేటీలో కొనసాగుతుంది. ముఖ్యంగా అంటే కేసీఆర్ కి అంటే 65 ఏళ్లు రావడంతో కూడా ఇటు 160 సిఆర్పిసి ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా కేసీఆర్ నిర్ణయించిన ప్లేస్ లో సిట్ అధికారులు వచ్చి ఏదైతే ఈ విచారణ కొనసాగించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అవకాశం కూడా కేసీఆర్ కి ఇవ్వడంతో కూడా అసలు భేటీ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే ఈ విచారణ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే తర్వాత ఒప్పుకుంటాను అనుకుని అయితే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ గురించి చేయాలా లేదంటే ఇటు నందినగర్ లో కేసీఆర్ నివాసంలో చేయాలనే దాంతో ప్రస్తుతం చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ అవకాశం మాత్రం కేసీఆర్ కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ సూచించిన చోటే సిట్ అధికారులు విచారణ చేస్తామంటూ నిన్న నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే మరొకసారి ఈరోజు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఏమన్నా. థ్యాంక్ యూ కుమార్.